హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని అనుకుంటుంటాం కదా. సో అది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. నేను మీకు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఓకే, సో ఫస్ట్గా మనం ఇక్కడ జీమెయిల్ అనే యాప్లోకి అయితే వెళ్దాము. ఓకే, సో జీమెయిల్ అనే యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో పైన ఇట్లా క్లిక్ చేయాలి. ప్రొఫైల్ ఫోటో పైన క్లిక్ చేస్తే ఇక్కడ అన్నిటికన్నా టాప్ కింద మన జీమెయిల్స్ ఐడీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కిందికి అయితే వెళ్ళాలి. యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది, ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ యాడ్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ పైన క్లిక్ చేయాలి. గూగుల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ లాక్ ఏదైతే సెట్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ కానివ్వండి, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కానివ్వండి అడుగుతుంది. సో ఒకసారి మనము అదైతే అన్లాక్ అయితే చేసుకోవాలి, స్క్రీన్ లాక్ ఏదైతే పెట్టుకున్నామో దాంతో. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ పర్పస్ కోసం కానీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. లేదంటే పర్సనల్ కోసం అంటే మీరు మొబైల్ ఫోన్లో యూజ్ చేయడానికి క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుంది కదా, సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ మనం ఏది కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేనైతే అమర్ నాగెల్లి అని చెప్పేసి పెడుతున్నాను. సో ఓకే, XY అని చెప్పేసి పెడతాను. అంటే కొన్ని ఎక్కువ జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి, అంటే క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, సో అదనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ని మనము 18 years అబవ్ అనేలాగా చూపించాలి. అంటే మనం ఇట్లా 2002 కన్నా కింద అయితే చూపెట్టాలి. ఓకే, జెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ అకార్డింగ్. ఓకే, సో ఇక్కడ కొన్ని సజెస్ట్ అయితే చేస్తున్నాయి. అంటే మనకి ఏదైతే జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుంది కదా, సో కొన్ని సజెస్ట్ అయితే చేస్తున్నాయి. ఒకవేళ మీకు ఇవి రెండిట్లో ఏది నచ్చకపోతే మీరు ఓన్గా క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఓన్గా క్రియేట్ చేసుకుంటాను. సో అమర్ NXYZ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేసుకుంటాను. అమర్ NXYZ. ఓకే, సో ఇలా అయితే నేను సెట్ చేస్తాను. సో ఇక ఒకటి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయమని చెప్తుంది. సో సజెస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని మనకి కీప్యాడ్లో కనపడుతుంది కదా, సో దాన్ని అయితే మనము ఇక్కడ యూజ్ చేయాలి. అంటే మనకి వాళ్ళే సజెస్ట్ అయితే చేస్తారు. ఈ ఆప్షన్ కొంచెం బాగుంటుంది. ఓకే, సో మనము ఏదైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకుంటాం కదా, సో అప్పుడు కొన్నిసార్లు యాక్సెస్ అవుతుంది, యాక్సెస్ అవ్వదు. ఓకే, సో ఇది ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ని కనుక మనము ఇక్కడ యూస్ చేసుకుంటే మనకి చాలా తొందరగా అయితే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంత మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనం మళ్ళీ అక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి. సో ఓకే, సో ఇక్కడ నో థ్యాంక్స్ అని చెప్పేసి సేమ్ టు సేమ్ అక్కడ కాపీ పేస్ట్ అయితే చేయాలి. మన గ్యాలరీలో ఫోటో వచ్చేసింది కదా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ అక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఓకే, నేను ఎంటర్ చేస్తాను. ఓకే, సో నేనైతే కాపీ చేశాను, ఇక్కడ చిన్నగా పేస్ట్ అయితే చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూలోకి అయితే వెళ్తాం. ఓకే, పాస్వర్డ్ అయితే మనకు సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకొని ఇక్కడ yes I am in అని చెప్పేసి అయితే ఇక్కడ క్లిక్ చేసేయాలి. ఓకే, ఇక్కడ సో రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది. సో ఓకే, సైన్ ఇన్ లెటర్ అని చెప్పేసి ఉంది. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మన మొబైల్ ఫోన్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం సింపుల్గా నెక్స్ట్ అయితే చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో ఓకే, ఇక్కడ మనం ఐ అగ్రీ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఐ అగ్రీ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మన జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా సింపుల్గా అయితే ఈ జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మనం జీమెయిల్ అనే యాప్లోకి వెళ్ళేసి అయితే మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం,
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇక్కడ అమర్ నాగేలి XY అని చెప్పేసి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసాం కదా, సో అది ఇక్కడైతే మనకి కనిపించింది. సో ఓకే, సో ఇలా అనమాట. సో మనం సైన్ అప్ ఇక్కడ మనం లాగిన్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా మొబైల్ ఫోన్లో. సో సింగిల్ క్లిక్లో లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇక్కడ మెసేజ్లు సెండ్ చేసుకోవచ్చు, ఈమెయిల్లు చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, సింపుల్గా బ్యాక్ వచ్చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో కొంచెం ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్గా చూడడానికి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంటుంది. ఓకే.